భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై ఆదిపట్ల పిఎస్లో భూ కబ్జా కేసు నమోదైంది. చామల కిరణ్ కుమార్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తుర్కహెంచెల్ రెవెన్యూ పరిధిలోని రాగన్నగూడలో సర్వే నంబర్ 500, 501లలో 200 గజాల ప్లాట్ను కబ్జా చేశారంటూ మహిళ ఫిర్యాదు చేసింది. ఇక నల్గొండ కోర్టు ద్వారా ఏప్రిల్ 13న ఫిర్యాదు వచ్చిందని ఆదిపట్ల సీఐ తెలియజేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పూర్తి విచారణ జరుపుతామన్నారు. ఉదయం టైంలో మాకు ఒక కోర్ట్ రెఫర్ కంప్లైంట్ అనేది రావడం జరిగింది. కోర్ట్ రెఫర్ అంటే కోర్టు నుంచి ఫిర్యాదు చేయడము. కోర్టు నుంచి వచ్చిన ఒక కోర్ట్ రెఫర్ కంప్లైంట్లో రాధిక వైఫ్ ఆఫ్ యాదగిరి రెడ్డి, ఏజ్ 42 years, వీళ్ళు నల్గొండ వాస్తవ్యులు. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో భాగంగా మాకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం వీళ్ళు చెప్పే అభియోగం ఏమనగా వీళ్ళ దగ్గర ఒక సర్వే నెంబర్ 500 రాగన్నగూడ తుర్కెంజాల్ అబ్దుల్. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై ఆదిపట్ల పిఎస్లో అయితే భూ కబ్జాకు సంబంధించి కేసు నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఫోన్లో నరేష్. మన భువనగిరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై కబ్జా చేసినట్లయితే ఆరోపణలు వస్తున్నాయి. అయితే తుర్కంజల్ రెవెన్యూ పరిధిలోని రాగన్నగూడ సర్వే నెంబర్ 500, 501 ప్లాట్ నెంబర్ 65లో 200 గజాల ప్లాట్ ను కబ్జా చేసినట్లు నల్గొండ జిల్లా చెందిన రాధిక వైఫ్ ఆఫ్ యాదిరెడ్డి అనే మహిళ మాత్రం ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాత్రం స్థానిక పోలీసులు మాత్రం కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో సంబంధించి మాత్రం చామల కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులు చెప్తున్నది ఏంటంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి 2003 సంవత్సరంలో 1200 గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లయితే పోలీసులు చెప్తున్నారు. అయితే నల్గొండకు చెందిన మహిళ మాత్రం తను 500 సర్వే నెంబర్లోని 65 ప్లాట్ నెంబర్లో 200 గజాల స్థలాన్ని నేను కొనుగోలు చేశానని, నా యొక్క స్థలాన్ని నాకు ఇచ్చేసానని చెప్పేసి కోర్టు ద్వారా తను పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాత్రం ఈ రోజు పోలీసు వాళ్ళు సంబంధించి మాత్రం వాళ్ళు పరిశీలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాత్రం పోలీసులు చెప్పేది ఏంటంటే 2003 సంవత్సరంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు అలాగే చామర్తి రవిశంకర్ పేరు మీద 1200 గజాల స్థలం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇది 2003 సంవత్సరంలో వీళ్ళకి డాక్యుమెంట్ జరిగింది. అలాగే చూస్తుంటే రాధిక నల్గొండ జిల్లాకు చెందిన రాధిక వైఫ్ ఆఫ్ యాదిరెడ్డి వాళ్ళకి సంబంధించి మాత్రం 2015 సంవత్సరంలో 65 నెంబర్ ప్లాట్ నెంబర్ అంటే సేమ్ 500 సర్వే నెంబర్ లో వాళ్ళకి 200 గజాల స్థలం అనేది రిజిస్ట్రేషన్ జరిగింది. అంటే పోలీసులు దీనిపై విచారణ జరిపి మాత్రం టోటల్ గా మొత్తం ఆ యొక్క ప్లాట్ కు సంబంధించి ఇది ఎవరి పేరు మీద ఉంది, ఇది రెండో డాక్యుమెంట్, అలాగే ఎవరి పేరు మీద ఉంది అని చెప్పేసి వాళ్ళు విచారణ చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికీ ఆదిపట్ల సిఐ మాత్రం చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఎవరి మీద ఇంకా కేసు నమోదు చేయలేదని, ఇది పరిశీలనలో ఉంది మాత్రం అని చెప్పేసి ఇప్పటికైతే సిఐ చెప్తున్నారు. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.